కొత్త జియో తీసుకురావాలంటే 5-6 నెలలు పడుతుంది. బాలనగరు గంగపూర్ రోడ్డు వాళ్ళకు రోడ్డు లేదు. నేను ప్రజల గురించి ఆలోచించిన, నా స్వార్థం ఆలోచించలేదు. నా స్వార్థం ఆలోచించుంటే ఆ జియో క్యాన్సిల్ చేపించి మళ్ళా 3 నెలల తర్వాత కొత్త జియో తెచ్చి రోడ్లు వేపించే సత్తా నాకుంది. కానీ ప్రజల గురించి ఆలోచించి ఆ జియోని మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి ఫైల్ తెచ్చుకోమని నాటియేలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మళ్ళీ పంపించి మళ్ళీ 56 కోట్లు శాంక్షన్ చేపించి అదే జియో పైన రోడ్డు స్టార్ట్ చేయించినాను. 2021లో నేను పాదయాత్ర చేశాను ఆ రోడ్ కోసము. 21 అయినాక 22, 23 2 పట్టిందా నీకు ఒక జియో తీసుకురానికే? చాలా శిలాబలకలు ఉన్నాయి, నువ్వు కొబ్బరికాయలు కొట్టినాయి. మళ్ళీ దాని సంగతి ఎందుకు మాట్లాడవు? ప్రతి రోడ్ గురించి ఎందుకు మాట్లాడవు? మల్లు రవి గారు రోడ్లు వేసినే తాండాలకునే తప్ప నువ్వు ఎన్ని రోడ్లు వేయించావు అని అడుగుతున్నాను. పేపర్ మీద తప్ప ఏమి చేయలేదు నువ్వు. అభివృద్ధి మాట్లాడదాం, నల్లకుంట గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. ఎందుకు 4 ఎకరాలనే తొవినోరో మాట్లాడదాం. అంత పెద్ద చెరువు ఉన్నప్పుడు 4 ఎకరాలనే నువ్వు గుంతెందుకు తీసినావు? తగ్గిన భూమి ఎందుకు వదిలినావు? చెరువు ఎంత పెద్ద ఉండాలి? సరే, నేను అభినందనిస్తున్నాను. మీ నాయన పేరు మీద డొనేట్ చేసినావు, వెరీ గుడ్. కానీ ఆ భూమి అక్కడనే ఎందుకు తవ్వినావు? చుట్టుపక్కల ఉన్న ఎఫ్టీఎల్ భూమి అంతా తవ్వచ్చు కదా. 3000 టిప్పర్లు అక్కడి నుంచి మట్టి పోయింది బయటికి. ఎక్కడికి పోయింది? నేను వచ్చిన తర్వాత మట్టి వేసినారు, నాకు తప్పుడు సలహా ఇచ్చినారు. ఎంఆర్ఓకి ఫోన్ చేసినాను నేను అప్పుడు. సార్ అది మనకు సంబంధం లేదు, మనది కాదు అని ఎంఆర్ఓ చెప్తే నేను ఆగిన. మొన్న నేను మళ్ళా వానపడ్డప్పుడు నల్లకుంట దగ్గర పోతే చూసి షాక్ అయినా. అంటే అధికారులు కూడా తప్పుడు తోవ తీసుకురావాలని చూస్తున్నారు. ఇమీడియట్గా కలెక్టర్ గారికి చేసినాను, దీని స్కెచ్ మ్యాప్ ఏమని చెప్పినాను. అంతలోపటినే వాళ్ళు కోర్టుకు పోయినారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇస్తే వాళ్ళు కోర్టుకు పోయినారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. హాస్పిటల్కి మున్సిపాలిటీ పర్మిషన్ లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. ఏమి పర్మిషన్ లేకుండా హాస్పిటల్ కట్టినారు. అంటే పేదవాడు 60 గజాలు ఉండేటోడు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాలి పర్మిషన్కి. కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేవని చెప్పి ఒక్క పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టిస్తావా? ఇప్పుడు హైడ్రా అమలు అవుతే మళ్ళీ హాస్పిటల్ కూలగొట్టమంటావా నన్ను? హాస్పిటల్కి జాగ దొరకలేదా నీకు? నిజంగా తెలివైన వాడు ఉండుంటే ఇప్పుడున్న ఎంఆర్ఓ ఆఫీసు 1 ఎకరాల కట్టిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పక్కనున్న ఎంపీడీ ఆఫీసు 3 తీసేసి అక్కడ హాస్పిటల్ కట్టేది ఉండే. ఈ 3 ఆఫీసులు పాత హాస్పిటల్ పక్కనున్న ఎంపీడీ ఆఫీస్కి షిఫ్ట్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కట్టేది ఉండే. అంటే నువ్వు అసమర్థవా? గాంధీ ట్రస్ట్ భూమి ఉంది, అది ఎవరు అమ్మినోలో కూడా ముందు అన్ని పెడతా బయట. వెంకటేశ్వర స్వామి భూమి ఉంది, నీ ఇంట్లో బాగలేదన్ననుకో దాని గురించి ఈరోజు మాట్లాడను. ఆ డాక్యుమెంట్ కూడా ఉంది నా దగ్గర. మళ్ళా 3 ఎకరాలు నన్నెందుకు అడిగినావు? 3 ఎకరాలు? నువ్వు చేసిన తప్పుకి నేను నా 3 ఎకరాలు ఇస్తా ఇప్పుడే. ఎంఆర్ ఆఫీసు, నా క్యాంప్ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు 3 కల్పించేస్తా. ఎప్పుడు కడతావో చెప్పు, ఎప్పుడు హాస్పిటల్ కడతావో చెప్పు. అక్కడ కట్టి ఉండుంటే కౌరంపేట కానీ హైవే కానీ దగ్గర ఉంటుండే. సరే, గాంధీ ట్రస్ట్ భూములు ఏం కేసులే? వాళ్ళు ఇస్తామన్నారు కదా భూమి. పోయొచ్చిన పెద్ద మనిషి ఇంటికి. ఏం పేరన్నా పెద్ద మనిషి? మొహమ్మద్ మాస్టర్ ఇంటికి పోయినా అడిగిన పెద్ద మనిషి 90 ఏళ్ళు ఉంటాయా పాపం. ఆయనకి ఒక మాట జారిండు. वो एमएलए साहब को बोला, पुराने एमएलए साहब को, हॉस्पिटल गांधी ट्रस्ट में बनाओ, गांधी जी का नाम लगाएंगे। एमएलए क्या बोला मालूम? अरे उधर बनाए तो रियल एस्टेट बढ़ता, गांधी ट्रस्ट नहीं चाहिए అన్నాడు. ఇంత సమర్థ ఎమ్మెల్యేనా ఈరోజు కూడా ఇస్తామంటున్నారు వాళ్ళు. చలో అక్కడ కూడా కడదాం, అది కూడా ఇప్పిస్తా నీకు. దా ఎప్పుడు కడతావు చెప్పు, పెట్టు, ప్రెస్ మీట్లు పెట్టు, ఒక్కడికి ఒకటి పెడతానే ఉంటా. ఇంకా ఈరోజు హాస్పిటల్తోనే ముగిస్తున్నాను.
నల్లకుంట గురించి మాట్లాడాలి, గాంధీ ట్రస్ట్ గురించి మాట్లాడాలి, దాంట్లో నియోలు ఎంత అమ్మిండో మాట్లాడాలి, భూదాన్ భూములు ఎంత కబ్జా చేసిండో మాట్లాడాలి, ఎన్ని చెరువులు కబ్జా చేసిండో మాట్లాడాలి. ఫస్ట్ హైడ్రా తీసుకొచ్చింది నేను ఎమ్మెల్యే కాగానే బాలనగర్ భూమి ఈయన అనుచరులు కబ్జా చేస్తుంటే సర్వే చేయించిన. అప్పుడు అధికారులు నాలా లేదని రాస్తే చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసి 4-man కమిటీ వేయించిన. మైనింగ్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళనందరినీ పిలిపించి దాంట్లో నాలా ఉందని చెప్పేసి 6 కోట్ల ఫైన్ సర్వే నంబర్ 118 వేయించిన. ఆ రోజు ఏడీ మైన్స్ రేపు ట్రాన్స్ఫర్ అవుతుందంటే దాన్ని కొట్టేసి పోయిన దానికి 6 కోట్లు మాఫీ చేసిపోయిండు. ఇప్పుడు ఆయన జన్గాం ఉన్నాడు. ఆ ఏడీ మైన్స్ తప్పు చేసిండు, ఆయన కంప్లైంట్ పెట్టిన ఆయన పైన కూడా ఇసుపెట్టాను ఎవరిని. దాని తర్వాత నా సొంత ఊరు రంగారెడ్డిగూడలో నా చెరువు సర్వే చేయించిన. దాని వెనకాల 2 ఎకరాలు నా భూమి నా పేరు మీద ఉంది, అఫిడవిట్లో చూసుకోండి. దాంట్లో కూడా రాళ్ళు పాతిచ్చి అది FTL అని రాళ్ళు పెట్టించినను. కావాలంటే రంగారెడ్డిగూడెం పోయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, అవునా కదా. నా 2 ఎకరాలు పోయింది చెరువుల, ఆయన కానీ పాతమని చెప్పిన. ఇది జడ్చల ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేగా మీకు రుణపడి ఉంటాను. తప్పు చేయను. నా సొంత అన్న తప్పు చేసిన ఆధారాలతో పెట్టండి. ఆయన ఇంటికి పోను, నా ఇంటికి రానివను. మన నీ మేనల్లు నేను చేస్తావో చెప్పాలను. ఇప్పుడు ఆధార్తో పెట్టండి. మా అన్నకు చెప్పే వచ్చిన, నా పేరు వాడుకొని మన తప్పు చేస్తే నువ్వు నా ఇంటికి రావద్దు, నేను నీ ఇంటికి రానని చెప్పి. ఆయన చేయలేదు. చేస్తే చూపియండి, యాక్షన్ తీసుకుంటా, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా. నీలాగా నవ్వుకుంటా పోను. తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాను. ఇరిగేషన్ గారు, నల్లకుంట ఇది హాస్పిటల్కి పర్మిషన్ ఉందా? లేదు కదా. నల్లకుంట చెరువు గురించి నేను మీకు ఫోన్ చేసి సర్వే చేయమని చెప్పినానా లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు అది ఏమైంది?